అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొండకల్లు నియర్ శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి హౌస్ ఆఫ్ హీరానందిని ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకైతే ఈ బౌండరీ, రెడ్ కలర్ బౌండరీ ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ బౌండరీ అండి ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్ట్ బౌండరీలో మనకి కనపడేది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కూడా మనకి ప్రాజెక్ట్కి ఈస్ట్ ఫేసింగ్ మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ ఉంటుందండి ఇదంతా కూడా. సో ఆల్రెడీ ఇక్కడ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ మనకు క్లబ్ హౌస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇక్కడ. సో దీన్ని ఏంటంటే 3 ఫేజెస్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి కిందది వచ్చేసి ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఇది. దీని తర్వాత ఇది వచ్చేసి మిడిల్లో ఉన్నది వచ్చేసి ఫేజ్ 2. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 3 ప్రాజెక్ట్ అండి. సో మనకి యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ అయితే మనకి ఫేజ్ 1లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ ఫేజ్ 2లో ఈస్ట్ ఫేసింగ్ 60 ఫీట్ రోడ్డుకి ఉన్నటువంటి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు బిఫోర్ దట్ నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ ఇటు రైట్కి వెళ్తే మనం కొండకల్లు వెళ్తామండి. సో ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం శంకరపల్లి వెళ్తాము. సో దీనికి జస్ట్ బిహైండే మనకి బీడిఎల్ టౌన్షిప్ ఉంటుందండి. సో ఇది మొత్తం కూడా లహరీ రిసార్ట్. దీనికి బిహైండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంటుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుందండి. హౌస్ ఆఫ్ హీరానందిని ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఇది మనకి 60 ఎకర్స్ ఉంటుందండి. టోటల్ లేఅవుట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 60 ఎకర్స్ ఉంటుంది. దీని పక్కన మనకి శుభగృహ అవంతిక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇదంతా కూడా శుభగృహ అవంతిక. అండ్ దీనికి ఆనుకొని ప్యారలల్గా మనకి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ అని చెప్పేసి విల్లా కమ్యూనిటీ ఉందండి. సో మనకి దీని పక్కనకే అక్షిత ఫేజ్ 2 పేరం అక్షిత ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా 4 ప్రాజెక్ట్స్ అయితే సైడ్ బై సైడ్ అయితే ఉంటాయండి. యాజ్ ఆఫ్ నో మనకేంటంటే హీరానందినిలో అయితే ఈస్ట్ ఫేసింగ్ 60 ఫీట్ రోడ్కి ఒక ప్లాట్ వచ్చింది. ఫేజ్ 2లో మనకు అన్ని ఫేజ్ 1లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రజెంట్ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్లో మెయిన్ అప్రోచ్ రోడ్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్లీ మనకి 60 ఎకర్స్ వరకు ఉంటుందండి. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి కనెక్టివిటీ పరంగా మనకి అన్నీ కూడా చాలా మంచి కనెక్టివిటీ అండి. టువర్డ్స్ కొండకల్లు RR7 నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకు ఫేజ్ 2లో ఈస్ట్ ఫేసింగ్ మనకి 292 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి నేను అది మీకు వీడియోలో నేను మీకు చెప్తానండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అయితే షేర్ చేస్తాను. సో మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. అలానే మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే శంకరపల్లికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. శంకరపల్లి అండ్ ఇటు బానూరుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకి ఇందులో 60 ఫీట్ రోడ్కి వచ్చేసి 45x58 డైమెన్షన్తో మనకి ఈస్ట్ ఫేసింగ్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు 45 వచ్చేసి విడ్త్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 58 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 290 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ఈ ప్లాట్ సైజ్ అయితే ఉంటుందండి ఫేజ్ 2లో. సో మనకి ఫేజ్ 1లో వచ్చేసి మనకి 260 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయండి ఇందులో. సో ఇందులో వీళ్ళన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. సో మనకు అన్ని కంప్లీట్ బీటీ రోడ్స్ అండి. ఇందులో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి పార్క్స్ అన్నీ ఎవ్రీథింగ్ మనకి పార్క్ లొకేషన్స్, మనకి చుట్టూ మొత్తం గ్రీనరీ, చాలా మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాపర్గా ఉందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి మనకి ఈ వెంచర్ ముందున్నటువంటి రోడ్ వచ్చేసి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 40 ఫీట్ రోడ్ అండి. మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి 100 ఫీట్ రోడ్డు, హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి 100 ఫీట్ రోడ్డు ఉందండి. సో మనకు ఇక్కడ నుంచి ఇటు బానూరు కూడా ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అవుతుందండి బానూరు కూడా. సో ఇది వచ్చేసి మనకు కొండకల్లు అనేది మనకి మోకిళ్ళ కిందకి వస్తుందండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ప్రాజెక్టు. సో మనకి బీటీ రోడ్స్ అయితే కంప్లీట్ మనకి అన్నిట్లో కూడా బీటీ రోడ్సే ఇచ్చారు. డ్రైనేజీ అయితే అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి వీళ్ళు. సో మనకు ఇందుట్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 60 ఫీట్ రోడ్ ఫేజ్ 2లో 60 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ప్లాట్ ప్రైస్ వచ్చేసి 45,000 కోట్ చేస్తున్నారండి. మనకి ఫేజ్ 1లో ఉన్నది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు 40,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓనర్స్. సో మనకు అదేంటంటే ప్లాట్ లొకేషన్ బట్టి
మనకి ప్రైస్ అయితే ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. దాంతోపాటు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి మోకిల్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి RR7 వచ్చేసి ఎగ్జాక్ట్గా 3.5 km డిస్టెన్స్లోనే రేడియల్ రోడ్ 7 అనేది ఉంటుంది. సో అలానే మనకి ఇక్కడ శంకరపల్లి మున్సిపాలిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.